అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఊలుకు పలుకు లేకుండా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ సిఐటియు విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శులు బుగతా అశోక్ అలాగే కాకి సురేష్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతుగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఏఐటీయూసీ సిఐటియు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగతా అశోక్ కాకి సురేష్లు మాట్లాడుతూ 1,06,000 మంది అంగన్వాడీ టీచర్లను ఆయాలను దుర్మార్గమైన చట్టాలతో బెదిరిస్తూ తమ అధికారులతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. గత 40 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి శాంతియుత ఉద్యమాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చాలా నిర్లక్ష్య ధోరణితో చూస్తున్నారు, చాలా చిన్నచూపు చూస్తున్నారు. అది కాక ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎటువంటి ఆలోచన చేయకుండా వాళ్ళని రెచ్చగొట్టే పద్ధతుల్లో భయంకరమైనటువంటి ఎస్మా చట్టాలను ఉపయోగించి ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, మీరు మీ తాటాకు చప్పులకి ఇవాళ ఏ ఉద్యమం వణికిపోయే పరిస్థితి లేదని ఇవాళ మేము హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కటే గమనించాలి, వీళ్ళు అనుతున్నటువంటి కోరికలేవి గొంతెమ్మ కోరికలు కాదు. మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటున్నారు. ఇవాళ రాష్ట్ర సుప్రీంకోర్టు చెప్పింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పింది, గ్రాట్యుటీ అమలు చేయమని చెప్పింది, ఈ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పింది, పర్మనెంట్ చేస్తామని మీరు కూడా చెప్పారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళ మీద చట్టాలు ప్రయోగించి వాళ్ళని బెదిరిస్తామంటే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఇవాళ ఏఐటీసీగా సిఐటిగా మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమం వాళ్ళకి అండగా నిలబడి చేస్తున్నటువంటి ఉద్యమం భవిష్యత్తులో మరింత తీవ్రతరం చేస్తాం. ఎప్పటికైనా మీ మొండి వైఖరి మానుకోండి. సమస్యల పరిష్కారం సామరస్యంగా పరిష్కారం చేయడం కోసం మీరు ఆలోచన చేయాలి. లేదంటే 2024లో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్ర చరిత్రలో అంగన్వాడీలు గత 40 రోజులుగా వీరోచితంగా పోరాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా సరే ఆ మొండి వైపుని విడనాడి మహిళలు రోడ్డెక్కి పోరాడుతుంటే, సమ్మె చేస్తుంటే సమస్యలను పరిష్కారం చేయకుండా వీళ్ళు తప్పు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. 10 డిమాండ్లు నెరవేర్చామని చెప్తా ఉన్నారు. ఆ 10 డిమాండ్లు ఏవి చెప్తున్నారు? ఏటికి జీవోలు ఇవ్వలేదు, 2 మాత్రం జీవోలు ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితో కనీస వేతనం ఇవ్వమని అడుగుతూ ఉంటే కనీస వేతనం ఇవ్వకపోతే సరికదా. ఈరోజు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ అదనంగా జీతం ఇస్తున్న హామీ ఏదైతే ఉందో హామీని అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పేసి, మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు తీర్చిదిద్దాలని చెప్పేసి తదితర డిమాండ్లతో అంగన్వాడీలు న్యాయంగా చాలా శాంతియుతంగా పోరాడుతున్నారు. ఇప్పుడు కానీ ప్రభుత్వం స్పందించి మహిళా ఉద్ధరణ, మహిళా సంక్షేమాన్ని ఒకవైపు చెప్తూ రెండో వైపు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ మహిళల హక్కుల కోసం పోరాడితే వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించడం అనేది అన్యాయం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారం చేయాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా హెచ్చరిస్తాము.